సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ వీడియోలో ఏంటంటే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఈ రోజు ప్రొఫెషనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌గా అయితే మార్చబోతున్నా గైస్. ఎందుకు మారుస్తున్నా అండ్ అంతే కాకుండా ప్రొఫెషనల్ అకౌంట్‌గా మార్చేసి ఎలాంటి వీడియోస్ అనేది చేయబోతున్నా ఇన్స్టాగ్రామ్‌లో అండ్ అంతే కాకుండా పర్సనల్ అకౌంట్‌ని ప్రొఫెషనల్ అకౌంట్‌గా ఎలా మార్చుకోవాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని ఈ రోజు నేను ఈ వీడియోతో క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో ప్రతి ఒక్కరు గైస్ ఖచ్చితంగా ప్రొఫెషనల్ అకౌంట్‌కి మార్చుకోవాలని మాత్రం నేను చెప్పాను. బట్ ఏందంటే నా ఛానెల్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక కంటెంట్ క్రియేటర్సే కాబట్టి మీరు కూడా మీ ఇన్‌స్టాగ్రామ్‌ని ప్రొఫెషనల్ అకౌంట్‌గా మార్చుకుంటే ఏందంటే ఇప్పుడు వచ్చే వ్యూస్ ఏవైతే ఉన్నాయో మీకు ఇంటూ 10 టైమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీకొచ్చే ఫాలోవర్స్‌లో ఇంటూ 10 టైమ్స్ మీరు ఫాలోవర్స్ గెయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రొఫెషనల్ అకౌంట్‌కి, పర్సనల్ అకౌంట్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది గైస్. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే విధంగా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఇన్‌సైట్స్ ఉంటాయి. అంతే కాకుండా మన వీడియోస్ కావచ్చు, మన రీల్స్ కావచ్చు, మన ఫోటోస్ కావచ్చు, మన స్టోరీ కావచ్చు, ఎంత రీచ్ ఎళ్తుంది, ఎలా వెళ్తుంది, ఎలాంటి హ్యాష్‌ట్యాగ్ యూజ్ చేస్తే వెళ్తుంది అనే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అండ్ అంతే కాకుండా మన యూట్యూబ్ నుంచి ఏ విధంగా డబ్బులు సంపాదిస్తున్నామో అదే విధంగా ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు గైస్. సో మనీ కోసం అని కాదు, ఈరోజు నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ప్రొఫెషనల్‌గా మార్చడానికి రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ నాకు యూట్యూబ్ ఛానెల్స్ అనేవి 3-4 యూట్యూబ్ ఛానెల్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది ఆల్రెడీ నేను చేస్తున్నా. బట్ గైస్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నేను ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటా. కానీ రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేసే కన్నా సో ఇలాంటి ఒక కంటెంట్ అనేది పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి నేను ఫైనల్‌గా తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే ఇన్‌స్టాగ్రామ్ నుంచి నేను కమ్యూనికేషన్ అనేది ఎలా గ్రో చేసుకోవాలి, మన కమ్యూనికేషన్ స్కిల్స్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంగ్లీష్ అనేది ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, అంటే అదర్ కంట్రీస్‌లో వాళ్ళ స్లాంగ్ అనేది ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎలాంటి వర్డ్స్‌ని ఎలా మాట్లాడాలి, లేదంటే ఒక ఇంటర్వ్యూకెళ్తే ఇంటర్వ్యూకి ఎలా అటెంప్ట్ అవ్వాలి, వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి ఎలా ఆన్సర్ ఇయ్యాలి, మన యొక్క పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, మన పోస్చర్ కావచ్చు, మన లుక్ కావచ్చు, మన వే ఆఫ్ స్పీకింగ్ కావచ్చు, లేదంటే ఒక గ్రూప్ కన్వర్జేషన్‌లో ఎలా మాట్లాడాలి, లేదంటే ఒక స్టేజ్ ఫియర్‌నెస్‌ని ఏ విధంగా పోగొట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ రోజు నుంచి వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నా. సో డెఫినెట్ గైస్ మీ అందరికీ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఏది కూడా పెయిడ్ వర్షన్ అయితే కాదు. ప్రతీది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో నేర్చుకుంటారు కాబట్టి ఇందులో పోస్ట్ చేసే 100 వీడియోస్ కావచ్చు, 200 వీడియోస్ కావచ్చు, దాంట్లో ఒక్క వీడియో అయినా ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్‌ని ఈరోజు నా ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకురాబోతున్నా. మీరు కూడా మీ యొక్క కమ్యూనికేషన్‌ని డెవలప్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఇలాంటి సిట్యుయేషన్ మీరు ఫ్యూచర్‌లో ఇంటర్వ్యూ టైమ్‌లో కావచ్చు, ఒక స్టేజ్ ఫియర్ కావచ్చు, ఒక గ్రూప్ డిస్కషన్‌లో కావచ్చు మీరు ఫేస్ చేసినట్లయితే వాటన్నిటిని ఎలా ఓవర్‌కమ్ చేసుకోవాలనే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అయితే మీరు నేర్చుకోవచ్చు గైస్. ఓకేనా? సో ఇప్పుడు గైస్ మనం మొబైల్ స్క్రీన్‌కెళ్ళేసి మన యొక్క ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఏ విధంగా ప్రొఫెషనల్‌గా మార్చుకోవాలి, ప్రొఫెషనల్‌గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనే ప్రతి ఇన్ఫర్మేషన్‌ని ఇప్పుడు క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరైనా గైస్ నా ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసే ప్రతి వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్లి ఖచ్చితంగా మీరైతే ఫాలో అవ్వండి. ఎందుకంటే గైస్ ఒక కామన్ మ్యాన్ తలుసుకుంటే ఏదైనా సాధించగలడు అనే ఒక ఇన్ఫర్మేషన్‌ని ప్రతి ఒక్కరికి తెలియాలంటే సో ఈరోజు గైస్ డెఫినిట్‌గా మీ అందరైతే సపోర్ట్ చేయాలి. సో చూద్దాం గైస్ ఎంతమంది నా ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అవుతారో, ఎంతమంది నాకు మెసేజ్ చేస్తారో, ఎలాంటి కంటెంట్ చేయమని మెసేజ్ చేస్తారో నేను డెఫినిట్‌గా అయితే చూస్తాను. అండ్ మీరు చేసే ప్రతి మెసేజ్‌కి నేను 100% రిప్లై ఇస్తాను గైస్. ఓకేనా? సో లేట్ చేయకుండా గైస్ మనమైతే మొబైల్ స్క్రీన్‌కి అయితే వెళ్దాం గైస్. సో ఫైనల్ గైస్ నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వచ్చేసాను. సో ఇదొచ్చి గైస్ నా యొక్క పర్సనల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ గైస్. ఓకేనా? సో ఇప్పుడు గైస్ దీన్ని మనం ప్రొఫెషనల్ అకౌంట్‌గా మార్చేద్దాం గైస్. ఏ విధంగా మార్చాలి అంటే సో ఇక్కడ గైస్ మనకు ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఆప్షన్ మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ కిందికి మీకు లాస్ట్ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అయినా ఉంటుంది. ఓకేనా? సో దీని మీద అయితే మీరైతే క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు గెట్ ప్రొఫెషనల్ టూల్స్. ఒకవేళ మీరు ప్రొఫెషనల్‌గా అకౌంట్‌గా మీరు క్రియేట్ చేసినట్లయితే మీకు పర్సనల్ అకౌంట్‌లో ఉన్న టూల్స్ కన్నా, సెట్టింగ్స్ కన్నా ఇంకా ఎక్కువ సెట్టింగ్స్ అనేది మీకైతే వస్తుంది. అవి ఎలాంటి సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తున్నాయి. మీరు పాజ్ చేసుకొని అయితే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లర్న్ అబౌట్ యువర్ ఫాలోవర్స్. అంటే మీరు ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి కంటెంట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్‌ని కూడా మీరు ఈ ఇన్‌స్టాగ్రామ్ ఏదైతే ప్రొఫెషనల్ అకౌంట్ ఉందో దీంట్లో అయితే తెలుసుకోవచ్చు గైస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడొచ్చు రీచ్ మోర్ పీపుల్. అంటే గైస్ ఇప్పుడు మీరు ఏవైతే రీల్స్ చేస్తున్నారో, ఇప్పుడు మీరు ఏదైతే ఫోటోస్ పోస్ట్ చేస్తున్నారో కొంతమందికి మాత్రమే రీచ్ అవుతుంది ఎప్పుడైతే మీరు పబ్లిక్‌లో పెడతారో.
అలాంటప్పుడు గైస్ మీరు ప్రొఫెషనల్‌గా అకౌంట్‌గా కన్వర్ట్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ మందికి రీచ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందుకే నేను చెప్పిన ఇంటూ 10 టైమ్స్ గైస్ మీరైతే ఫాలోవర్స్‌ని గెయిన్ చేసుకోవచ్చు. అండ్ అంతే కాకుండా రీల్స్‌కి వ్యూస్‌ని కూడా గెయిన్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి గైస్ ఇక్కడ చూడొచ్చు గెట్ న్యూ కాంటాక్ట్ ఆప్షన్ ఉంటుంది. అంటే దీంట్లో మీకు కాలింగ్ ఫ్యూచర్ అంతే కాకుండా మెసేజ్ కావచ్చు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్ట్రాగా మీకు ఈ ప్రొఫెషనల్ అకౌంట్‌లో యాడ్ అవుతుంది గైస్. ఓకేనా? సో ఇక్కడ చూడొచ్చు యాడ్ ఏ కాంటాక్ట్ బటన్ టు యువర్ ప్రొఫైల్ టు మేక్ ఇట్ ఈజియర్ ఫర్ పీపుల్ టు గెట్ ఇన్ టచ్ విత్ యూ. అంటే చాలా ఆప్షన్స్ అంతేకాకుండా చాలా సెట్టింగ్స్‌తో కూడా మన కొత్త ఫ్యూచర్స్‌ని కూడా ఇందులో ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకేనా? సో ఇలాంటి ఫ్యూచర్స్ అనేవి ప్రొఫెషనల్ అకౌంట్‌లో అయితే మనకు అందుబాటులో ఉంటాయి. సో దానికోసం గైస్ ఇక్కడ మన కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎలాంటి కంటెంట్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేసుకోవాలి. ఒకటి గైస్ ఇక్కడ చూడొచ్చు వాట్ బెస్ట్ డిస్క్రైబ్స్ యూ. ఆల్రెడీ డిఫాల్ట్‌గా చాలా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు క్లాతింగ్ ఉన్నది, బ్లాగింగ్ ఉంది, మ్యూజిషియన్ ఉంది, కమ్యూనిటీ ఉంది, డిజిటల్ క్రియేటర్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ఎంటర్‌ప్రెన్యూర్ ఉంది. ఇప్పుడు నేను ఎక్స్‌పెక్ట్ చేసేది కూడా గైస్ నేనేందంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో కమ్యూనికేషన్ సంబంధించింది చేసినా కాబట్టి అది ఎడ్యుకేషన్ కిందికి వస్తది కాబట్టి సో కేటగిరీ అనుకోండి మన యూట్యూబ్‌లో ఏ విధంగా ఉంటుందో సో ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటా. ఒకవేళ అది కాకుండా మీరు వేరేది ఏదైనా చేయాలి అనుకుంటే ఇక్కడ సెర్చ్‌లో గైస్ మీరైతే సెర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కుకింగ్ సంబంధించిన రీల్స్ పెట్టాలనుకున్నా కూడా ఈ విధంగా కుకింగ్ అనేది సెర్చ్ చేసుకొని ఇక్కడ కిచెన్ అండ్ కుకింగ్ అవుతుంది కదా. సో ఇలాంటిది మీరైతే కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే మీ వీడియోస్‌కి ఈజీగా రీచ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది గైస్. ఓకేనా? సో ఇప్పుడు ఆల్రెడీ నాకు డిఫాల్ట్‌గా ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి సో నేను వచ్చేసి ఎడ్యుకేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు గేమర్, రెస్టారెంట్, బ్యూటీ, ఫోటోగ్రాఫర్, వీడియో క్రియేటర్ ఇంకా చాలా ఉన్నాయి గైస్. ఓకేనా? సో అందులో మీకు నచ్చిన కేటగిరీ ఏదైతే ఉంటుందో ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో దాన్ని అయితే చూజ్ చేసుకోండి. నేను దగ్గర ఇక్కడ ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకున్న దగ్గర పైన చూడొచ్చు డిస్ప్లే ఆన్ ప్రొఫైల్ అంటే ఎలాంటి కేటగిరీ చేస్తున్నారని మీకు ఇక్కడ ఏదైతే మన బయో సెక్షన్ ఉంటుందో అక్కడ కనిపించాలనుకుంటే దీని అయితే ఆన్ చేసుకోండి. సో నాకు కనిపించాలి కాబట్టి నేనైతే ఆన్ చేసుకుంటాను. సో ఇక్కడ డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఓకేనా? సో క్లిక్ చేసుకున్న దగ్గర క్లారిటీగా చూడొచ్చు స్విచ్ టు ఏ ప్రొఫెషనల్ అకౌంట్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా అది ప్రొఫెషనల్ అకౌంట్కి మారుతుంది. అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు మీ అకౌంట్ కనుక ప్రైవేట్లో ఉంటే అది ఆటోమేటిక్గా పబ్లిక్ అనేది కన్వర్ట్ అవుతుంది గైస్. ఓకేనా? సో దానికోసం గైస్ నేను ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. సో లోడింగ్ అనేది అవుతుంది గైస్. ఓకేనా? సో లోడింగ్ అయిన తర్వాత గైస్ ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు ఆర్ యూ ఏ బిజినెస్ అని అడుగుతుంది. ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బిజినెస్ సంబంధించింది అండ్ సెకండ్ వచ్చేసి క్రియేటర్ అంటే కంటెంట్ క్రియేటర్ సంబంధించింది. సో బిజినెస్ అంటే గైస్ ఎవరైనా సరే ఏదైనా ఒక ప్రొడక్ట్ని అన్బాక్సింగ్ చేసి కావచ్చు లేదంటే ఏదైనా ప్రొడక్ట్ని రివ్యూ చేసేసి బయోలో లింక్ ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళి పర్చేజ్ చేసుకోండి అని చెప్పేసి కొంతమంది అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది ఫ్యాషన్ సంబంధించిన వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఈ బిజినెస్ అనే ఆప్షన్ అయితే సెట్ అవుతుంది. వాళ్ళు బిజినెస్ అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో లేదు గైస్ నేనేందంటే ఎడ్యుకేషన్ సంబంధించింది చేస్తున్నా కాబట్టి లేకపోతే యూట్యూబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో చెప్పాలి అనుకుంటే అది మీ ఓన్ కంటెంట్ కాబట్టి మీరు కంటెంట్ని క్రియేటర్ చేశాను కాబట్టి మీరు గైస్ ఈ కంటెంట్ క్రియేటింగ్ ఏదైతే ఉందో ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి క్రియేటర్. ఒకవేళ మీరు డ్రాయింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా చేసినా కూడా అది క్రియేటర్ ఆప్షన్ కిందకే వస్తుంది గైస్. ఓకేనా? సో నేను ఇక్కడ క్రియేటర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటా గైస్. సో ఈ విధంగా వచ్చిన తర్వాత గైస్ మీరైతే కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు లేదంటే నాట్ నో ఆప్షన్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. సో నేనైతే నాట్ నో ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని అయితే కంటిన్యూ చేస్తా. సో ఇక్కడ గైస్ సెటప్ యువర్ ప్రొఫెషనల్ అకౌంట్ అని ఉంటుంది. సో టోటల్గా గైస్ ఇక్కడ మనకు 5 స్టెప్స్ అయితే ఉంటాయి. సో 5 దాంట్లో ఆటోమేటిక్గా ఒక స్టెప్ అనేది లాస్ట్లో కంప్లీట్ అవుతుంది. బట్ గైస్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో మనకు ఫస్ట్ 4 అనేది వాటిని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కటిగా అయితే కంప్లీట్ చేయాలి. సో అది ఏ విధంగా కంప్లీట్ చేయాలని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి గైస్ గెట్ ఇన్స్పైర్డ్ అని ఉంటుంది. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది గైస్. అదేంటి అంటే ఇక్కడ మీరు ఎలాంటి కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నారని పక్కన పెట్టేస్తే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా కొన్ని కేటగిరీస్ అనేది చూపిస్తుంది గైస్. ఓకేనా? సో ఆ కేటగిరీలో మీకు ఏదైనా ఒక నచ్చిన కేటగిరీ ఉంటే దాన్ని మీరు ఫాలో అవ్వాలి గైస్. సో తర్వాత అన్ఫాలో చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను వర్డ్ ఆఫ్ ఇంగ్లీష్ అని ఉంది కదా. సో దీన్ని నేను ఫాలో చేసుకుంటున్నా. సో ఎందుకంటే నాకు యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఉందో ఇన్ ద యూకే వి డోంట్ సే అని ఏదైతే ఉందో ఇంగ్లీష్కి సంబంధించింది సో దాన్ని కూడా నేను ఫాలో అవుతున్నా. ఓకేనా? సో ఏదైనా ఒకటి ఫాలో అయినా సరే మీకు నచ్చినవి కూడా ఫాలో అవ్వచ్చు. ఫాలో అయిన తర్వాత జస్ట్ ఇక్కడ టిక్ మార్క్ మీద ఇచ్చేస్తే మీకు ఫస్ట్ ఏదైతే ఉందో అదైతే మన పాపప్ ఈ విధంగా వచ్చేసి సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చే గైస్ మనం అయితే గ్రో యువర్ ఆడియన్స్ అని ఉంటుంది. సో ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గైస్ ఏదన్నా ఒక ఆప్షన్ యూజ్ చేసుకొని మీరైతే ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేసుకోవాలి. అంటే ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సెండ్ చేస్తే సరిపోతుంది. సో ఇన్వైట్ ఫ్రెండ్స్ బై ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇన్వైట్ ఫ్రెండ్స్ బై ఎస్ఎంఎస్ కావచ్చు, ఇన్వైట్ ఫ్రెండ్స్ బై ఈమెయిల్ కావచ్చు, ఫాలో కాంటాక్ట్స్ కావచ్చు ఏదైనా ఒకటి. సో నేను వచ్చేసి ఇన్వైట్ ఫ్రెండ్స్ బై ఎస్ఎంఎస్ అనేది యూజ్ చేసుకుంటున్నా. సో నాకు తెలిసిన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో నా సర్కిల్లో వాళ్ళకి ఒకరికైతే సెండ్ చేస్తా గైస్.
ఒకవేళ మీరు కూడా సెండ్ చేసుకోవాలనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్ సెండ్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. సో ఒక్కటే కదా మెసేజ్ చేయడం, నో ప్రాబ్లం. నేను మెసేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని సెండ్ అయితే చేస్తా గైస్, ఓకేనా. వచ్చేసిన తర్వాత గైస్ ఇక్కడ రైట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే గైస్ మళ్ళీ పాపప్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా ఆ ఆప్షన్ కూడా మనకు కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు గైస్ షో కేస్ యువర్ బ్రాండ్ అని ఉంటుంది. సో ఈ ఆప్షన్ కూడా మనం అయితే అనేబుల్ అయితే చేయాలి. సో దానికోసం ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఏదైనా ఒక ఫోటో కావచ్చు, ఒక వీడియో కావచ్చు తీసేసి, లేదంటే మీ గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకొని మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది పోస్ట్ చేయాలి, ఏదైనా ఒకటి గైస్, ఓకేనా. సో ఇప్పుడు నేనైతే పోస్ట్ అయితే చేస్తాను, గ్యాలరీ నుంచి అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ గైస్ నేను వచ్చేసి ఏంటంటే ఈ బైక్ ఫోటో ఏదైతే ఉందో దీన్ని నేనైతే పోస్ట్ చేయబోతున్నా. సో దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ప్రాసెసింగ్ అవుతుంది. అయిపోయిన తర్వాత గైస్ ఈ వీడియో క్లిప్ని మనమైతే పోస్ట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే మీరు ఫోటో కూడా పోస్ట్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. సో తర్వాత మీరైతే డిలీట్ చేసుకోవాలనుకున్నా కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ గైస్ చూడొచ్చు షేర్ యువర్ రీల్స్ టు ఫేస్బుక్ టు, అంటే ఇన్స్టాగ్రామ్కే కాకుండా మీకు ఒకవేళ ఫేస్బుక్లో లింక్ ఉంటే దాంట్లో కూడా మీరు పోస్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ అలో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నా ఫేస్బుక్కి అవసరం లేదు కాబట్టి నేను నాట్ నో ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటా. సో క్లిక్ చేసుకున్న తర్వాత చూడవచ్చు పాత్ దిస్ మెసేజ్ ఉంటుంది. యూ విల్ స్టాప్ సీయింగ్ మెసేజ్ అబౌట్ షేరింగ్ టు ఫేస్బుక్ ఫర్ 90 days అని ఉంటుంది. సో ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో నాకు ఎవ్రీ టైం కూడా అవసరం లేదు కాబట్టి సో నో థ్యాంక్స్ మీద క్లిక్ చేసుకుంటా. సో ఈ వీడియోకి సంబంధించింది ఏదైనా సరే ఒక క్యాప్షన్ అయితే ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను RS200 అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చేస్తున్నా. సో ఆ తర్వాత చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు ఎవరైనా ట్యాగ్ చేయాలనుకుంటే ట్యాగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దానికి సంబంధించిన అన్ని కూడా మీరు సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో చేసుకున్న తర్వాత షేర్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇక షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి గైస్, ఓకేనా. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అది అనేది ఇక్కడ చూడొచ్చు పైన అది అప్లోడ్ అవుతూ వస్తుంది కదా. సో రీల్ అనేది అప్లోడింగ్ అవుతుంది. సో రీల్ అయితే అప్లోడ్ అయిపోయింది గైస్. అప్లోడ్ అయిన తర్వాత మనకి ఇది అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ గైస్ మనం రీల్ అయితే అప్లోడ్ చేసాం కదా. సో అది కొంచెం లోడింగ్ అవడానికి టైం పడుతుంది. సో మీరు నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఏదైతే సెకండ్ ఆప్షన్ అయితే ఉందో పైనది ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతుంది. సో చూడొచ్చు టెల్ us యువర్ గోల్స్ అని ఉంది కదా. సో ఈ నెక్స్ట్ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ చూడొచ్చు వాట్ వుడ్ యూ లైక్ టు సీ మోర్ ఆఫ్ అని ఉంటుంది. సెలెక్ట్ యువర్ టాప్ 2 అది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటుంది. సో రీచ్ కావచ్చు, మీడియా ఎంగేజ్మెంట్ కావచ్చు, షాప్ ఎంగేజ్మెంట్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, లీడ్స్ కావచ్చు, వెబ్సైట్ విజిట్ కావచ్చు, కాల్స్, టెక్స్ట్, ఇమేజెస్ అని ఉంటుంది. సో దీంట్లో మీకు ఏదైనా ఒకటి చెక్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి నేనేది అనుకుంటున్నా అంటే గైస్ ఇక్కడ చూడొచ్చు రీచ్ అనేది సెలెక్ట్ చేసుకుంటా. అండ్ సెకండ్ వచ్చేసి మీడియా ఎంగేజ్మెంట్ ఉంటుంది. అంటే నేను ఏవైతే పోస్ట్ చేయాలి అనుకుంటానో వాటికి రీచ్ రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే అయిపోతుంది గైస్, ఓకేనా. సో క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మీకు ఇంకో పాప్ వస్తుంది. అదేంటి అంటే హౌ వుడ్ యూ లైక్ టు కనెక్ట్ విత్ పీపుల్ అని ఉంటుంది. కామెంట్స్ నుంచి కనెక్ట్ అవ్వాలనుకుంటారా, మెసేజా, లీడ్సా, కాల్సా, టెక్స్టా, ఈమెయిల్స్ ఉంటుంది. సో మన కామెంట్స్ అండ్ అంతేకాకుండా మెసేజెస్ అని ఉంటుంది. సెలెక్ట్ ఆల్ దట్ అప్లై అని ఉంటుంది. సో అన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా మీరు అన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను అన్ని సెలెక్ట్ చేసుకొని నేను డన్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తా గైస్. సో ఇక్కడ గైస్ నేను సక్సెస్ఫుల్గా అయితే ఆ వీడియో అయితే పోస్ట్ అయిపోయింది. పోస్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నాకు రీడైరెక్ట్ అయిపోయింది. సో అదంతా కూడా నేను వీడియో ఎడిటింగ్ అనేది రికార్డ్ చేసేటప్పుడు అదంతా రికార్డ్ కాలేదు. సో ఇప్పుడు గైస్ ఇక్కడ చూడవచ్చు మనం ఏదైతే వీడియో అయితే పోస్ట్ చేసామో బైక్ సంబంధించింది అది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయింది. అంతేకాకుండా ఇక్కడ మనకు కొత్త ఇక్కడ చూడొచ్చు క్లారిటీగా ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని చెప్పేసి ఇక్కడ కొత్తగా అయితే కనిపిస్తుంది. అంతకుముందు మన డైరెక్ట్ ఎడిట్ ప్రొఫైల్ ఉండే, షేర్ ప్రొఫైల్ ఉండే. ఇప్పుడు పైన మనకు ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ కూడా ఉంది. అంతేకాకుండా పైన చూడొచ్చు అలో 1 సెకండ్ కింద మనకు ఎడ్యుకేషన్ కూడా ఉంది. ఎందుకంటే ఆ కేటగిరీ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ అయితే రావడమే జరిగింది. సో ఇక్కడ గైస్ ఇక్కడ పైన 3 లైన్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు గైస్ మన 4th ఆప్షన్ ఏదైతే ఉందో ఇన్సైట్స్ అని చెప్పేసి కొత్త ఆప్షన్ అయితే వచ్చింది గైస్. సో ఇన్సైట్స్ ఏంటంటే మన యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసే ప్రతిదీ కూడా ఏ విధంగా అయితే ఉంటాయో లాస్ట్ 9 డేస్లో, లాస్ట్ 28 డేస్లో, లాస్ట్ 365 డేస్లో మనం సెలెక్ట్ చేసుకొని చూస్తాం కదా. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు లాస్ట్ 7 days, అంతేకాకుండా ప్రతి ఇన్ఫర్మేషన్ డేట్ వైజ్ ఉంటుంది. అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని మీరు పోస్ట్ చేసిన రీల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏ విధంగా రీచ్ వచ్చింది, ఎంతమంది అకౌంట్స్కి రీచ్ అయింది, ఎంతమంది ఫాలో అయ్యారు అనే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకు క్లారిటీ అయితే కనిపిస్తుంది గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని చెప్పి కొత్తగా వచ్చింది కదా. సో ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకుంటే మనకు కొన్ని ఎక్స్ట్రా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు అకౌంట్స్ రీచ్డ్, అంటే ఎంతమంది నీ అకౌంట్స్ని అప్రోచ్ అయ్యారు అంటే లాస్ట్ November 20 నుంచి December 19 వరకు 494 మెంబర్స్ అనేది మీ అకౌంట్ని రీచ్ అయ్యారు. అండ్ అకౌంట్స్ ఎంగేజ్ వచ్చేసిందంటే మిమ్మల్ని ఫాలో అయిన వాళ్ళు 39 మెంబర్స్ అండ్ టోటల్ ఫాలోవర్స్ వచ్చేసి 807. సో కానీ సో ఈ విధంగా అన్నీ కూడా ఉంటాయి. సో పార్ట్నర్షిప్ యాడ్స్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే మానిటైజేషన్ ఏ విధంగా యూట్యూబ్కి అయితే ఉంటుందో
దానికి సంబంధించిన మానిటైజేషన్ కూడా సేమ్ ఇదే విధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఉంటుంది. సో దానికి సంబంధించిన వీడియోస్ అనేవి అప్‌కమింగ్ అయితే చేస్తాను. ఒకవేళ మీరు ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేయమంటే నేను డెఫినెట్‌గా ఆ యూట్యూబ్ సంబంధించిందే కాకుండా ఈ ఇన్‌స్టాగ్రామ్ సంబంధించింది అండ్ అంతేకాకుండా మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఫేస్‌బుక్‌లో కూడా మనీ అనేది ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా డెఫినెట్‌గా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. కానీ గైస్ నాకు కావాల్సింది మీ నుంచి సపోర్ట్ గైస్. నేను ఏది కూడా ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. జస్ట్ సపోర్ట్ మాత్రమే అడుగుతున్నా. ఆ ఒక్క సపోర్ట్ చేస్తే చాలు. మీరు ఏదైతే కింద కామెంట్ చేస్తారో దాని మీద 100% వీడియో చేసి మీ ముందుకైతే తీసుకొచ్చే బాధ్యత నాది గైస్. ఓకేనా? సో ఇక్కడ చూడొచ్చు గైస్. సో మనకు పర్సనల్ అకౌంట్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే ఇంటర్ఫేస్ అంతేకాకుండా ప్రొఫెషనల్ అకౌంట్‌కి కన్వర్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉందో మీకు క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఈరోజు నుంచి నా ఇన్‌స్టాగ్రామ్ ఏదైతే అకౌంట్ ఉందో ప్రొఫెషనల్ అకౌంట్ దీంట్లో కంప్లీట్‌గా కమ్యూనికేషన్ సంబంధించినవి అన్నీ కూడా అప్‌లోడ్ చేస్తాను. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏ విధంగా అటెండ్ అవ్వాలి, మన రెజ్యూమ్ అనేది ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, జాబ్స్ అనేది ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, అంతేకాకుండా జాబ్స్‌ని ఏ విధంగా క్రాక్ చేసుకోవాలి, మన కమ్యూనికేషన్ కావచ్చు, స్టేజ్ ఫియర్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఎలాంటి వర్డ్స్‌ని ఎలా మాట్లాడాలి, వేరే వేరే కంట్రీస్‌లో వాళ్ళ స్లాంగ్స్ ఏ విధంగా ఉంటాయి, మనం వేరే కంట్రీస్‌కి వెళ్ళినప్పుడు మనం పడే ఇబ్బందులన్నింటినీ కూడా ఏ విధంగా ఓవర్‌కమ్ చేసుకోవాలి అనే ప్రతి ఇన్ఫర్మేషన్ ఏ టు జెడ్ అన్నీ కూడా మన ఛానెల్‌లో ఉంటాయి. సో డెఫినెట్‌గా గైస్ మీ అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నా. సపోర్ట్ ఉంటే గైస్ ఖచ్చితంగా మోర్ వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను గైస్. ఓకేనా? సో ఇంకెవరైనా గైస్ మన ఇన్‌స్టాని ఫాలో అవ్వాలంటే డెఫినెట్‌గా ఇన్‌స్టాకి వచ్చేసి ఫాలో అయ్యి కింద ఏదైనా ఒకటైతే మెసేజ్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తా గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్.